వివాదాలకు చిరునామాగా మారిన తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావుపై టీడీపీ హైకమాండ్ సీరియస్ అయింది. సోమవారం టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. జనవరి 11వ తేదీన కొండూరు మండలం గోపాలపురం గ్రామంలో 2 కుటుంబాల నడుమ నెలకొన్న ఆస్తి తగాదాలో తలదూర్చిన ఎమ్మెల్యేపై పార్టీ సీరియస్ అయింది. ఎన్టీఆర్ జిల్లా కొండూరు మండలం గోపాలపురం గ్రామంలో కొత్తగా సీసీ రోడ్డు నిర్మించారు. ఇది కాస్త అన్నదమ్ముల మధ్య భూ వివాదానికి కారణమైంది. గ్రామానికి చెందిన భూక్యా రాంబాబు, భూక్యా కృష్ణ అన్నదమ్ముల బిడ్డలు. వీరిలో భూక్యా రాంబాబు టీడీపీ నాయకుడు, ఎమ్మెల్యే అనుచరుడు. భూక్యా కృష్ణ వైసీపీ నేత. కృష్ణ భార్య చంటి పంచాయతీలో 5వ వార్డు మెంబర్గా ఉన్నారు. ఈ 2 కుటుంబాల నడుమ చాలా కాలంగా భూ వివాదం నడుస్తోంది. తాజాగా కృష్ణకు చెందిన ప్రైవేటు భూమిలో రాంబాబు సీసీ రోడ్డు వేశారు. దీన్ని ప్రశ్నిస్తూ కృష్ణ రోడ్డుకు అడ్డంగా కంచి వేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కొలకపూడి జనవరి 11వ తేదీన సాయంత్రం గోపాలపురం గ్రామానికి వెళ్లారు. అనంతరం ఎమ్మెల్యే సీసీ రోడ్డును పరిశీలించారు. భూక్యా కృష్ణ, చంటి దంపతులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. వారిని దూషిస్తూ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దంపతులపై దాడి చేసి గాయపరిచారని గ్రామంలోని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ సమయంలో పోలీసులు కూడా అక్కడే ఉన్నారని అంటున్నారు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన చంటి పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను తిరువూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు. ఘటనపై ఆగ్రహించిన గ్రామస్తులు, వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసుల సమక్షంలోనే దాడి జరగటంతో గ్రామంలోని వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనిని అదుపులోకి తీసుకురావటానికి మైలవరం ఏసీపీ ప్రసాదరావు, తిరువూరు సీఐ గిరిబాబు తదితరులు గ్రామానికి వెళ్లి స్థానికులకు నచ్చజెప్పి శాంతింపచేశారు. కానీ ఈ విషయం ఆనాడే సీఎం చంద్రబాబు దృష్టికి కూడా వెళ్ళింది. దీంతో ఎమ్మెల్యే నుంచి వివరణ తీసుకోవాలని పార్టీ నేతలను ఆదేశించినట్లు సమాచారం. ఏది ఏమైనా ఘటనకు ఎమ్మెల్యే కారణం కావటంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారని, అందుకే విచారణ చేయాలని ఆదేశించినట్లు పార్టీలోని కొంతమంది నాయకులు అనుకుంటున్నారు. అందులో భాగంగానే కొలకపూడి సోమవారం క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కానున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం కొలకపూడికి కొత్తేమీ కాదని టీడీపీలోని కొంతమంది నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు. ఎదురొచ్చిన వారిపై దౌర్జన్యాలకు దిగడం, గతంలో రైతుల పట్ల అసభ్యంగా మాట్లాడడం లాంటి వాటిని ఉదాహరణలుగా చెప్పుకొచ్చారు. మరి సోమవారం విచారణ తర్వాత టీడీపీ పార్టీ కొలకపూడిపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.